రాత్రి పాక్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టిన వేళ న్యూఢిల్లీ నేటి ఉదయం కీలక భేటీ మొదలైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మిలిటరీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వీరిలో సిడిఎస్ అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు ఉన్నారు. రాజస్థాన్, గుజరాత్ పై పాక్ గగనతల డ్రోన్లు, క్షిపణి దాడులను భారత సైన్యం తిప్పికొట్టిన కొన్ని గంటల్లోనే ఈ సమావేశం జరగడం విశేషం. ప్రస్తుతం ఉద్రిక్తతలను ఈ సమావేశంలో అంచనా వేశారు. నిన్న పాక్ దళాలు జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్ సైనిక స్థావరాలపై దాడికి కూడా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ భారత సైన్యం వీటిని అడ్డుకుంది. దీంతో పాటు నియంత్రణ రేఖకు సమీపంలోని పాక్ సైనిక పోస్టులను భారత్ ధ్వంసం చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లో గురువారం రాత్రి పాక్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టిన వేళ న్యూఢిల్లీ నేటి ఉదయం కీలక భేటీ మొదలుపెట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ న్యూస్ రూమ్ నుంచి సంజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. సంజయ్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే రాత్రి పాకిస్తాన్ భారత గగనతలంపై చేసిన దాడులపై ఆర్మీ ఇప్పటికే కీలక ప్రకటన చేయడం జరిగింది. పాకిస్తాన్ చేసిన దాడులను ఇప్పటికే తిప్పికొట్టామని చెప్పేసి భారత ఆర్మీ ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయమే అత్యవసర సమావేశాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సిడిఎస్ అనిల్ చౌహాన్తో పాటు త్రివిధ దళాలకు చెందిన అధిపతులందరూ కూడా, రక్షణ శాఖకు సంబంధించిన వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. మొత్తానికి రాత్రి జరిగిన దాడులకు సంబంధించిన, క్షిపణి దాడులకు సంబంధించిన అంశాలన్నింటి కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. సుమారు 2 గంటల పాటు సమావేశం అనంతరం కూడా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై, అయితే గగనతలం కావచ్చు, లేకుంటే సరిహద్దు ప్రాంతాల నుంచి వస్తున్న దాడులపై కావచ్చు, ఎటువంటి రక్షణ భద్రత సంబంధించిన విషయాలని మనం చర్యలు తీసుకోవాలన్న విషయంపై రక్షణ మంత్రి త్రివిధ దళాలకు సూచించడం జరిగింది. దీనికి తోడు ఈరోజు ఉదయమే అత్యవసర సమావేశంలో ప్రధానితో అత్యవసరంగా సమావేశమైన జాతీయ భద్రతాదారు అజిత్ దోవల్ కూడా ఈ అంశంపై చర్చించడం జరిగింది. తదనంతరం జరుగుతున్న ఏదైతే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటం, అంతేకాకుండా ఏదైతే పంజాబ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో క్షిపణి దాడులకు, గగనతలం నుంచి క్షిపణి దాడులకు పాల్పడటం వంటి అంశాలను కూడా చర్చించడం జరిగింది. అయితే మేము ఏ దాడులనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ భారత ఆర్మీ ప్రకటించిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి, పూంచ్ వంటి ప్రాంతాలు కావచ్చు, రాజస్థాన్ జైసల్మీర్ కావచ్చు, అటువిధంగా అమృత్సర్ అంటే వాఘా సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా, కాశ్మీర్ ప్రాంతాలన్నీ కూడా, ఈ సరిహద్దు ప్రాంతాలన్నింటినీ కూడా అయితే ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించిన అనంతరం ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ చేస్తున్న దాడులకు సంబంధించి తిప్పికొట్టేందుకు భారత సైన్యం కూడా ఇప్పటికే సన్నద్ధంగా ఉంది. గతంలో ఏదైతే 2 రోజుల కిందట భారత సైన్యం చేసిన సింధూర్ ఆపరేషన్ సక్సెస్ కావడంతో పాకిస్తాన్ గత్యంతరం లేక ఇటువంటి దాడులకు ప్రేరేపించడం, అంతేకాకుండా గగనతలం నుంచి దాడులు చేసే ప్రయత్నం చేస్తుండటం ఎవరు క్షమించరానిది. అది కాకుండా దాన్ని అడ్డుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ భారత్కి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితులను, అంతేకాకుండా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఎలా అడ్డుకట్ట వేయాలనే విషయంపై ఇప్పటికే త్రివిధ దళాధిపతులు, అంతేకాకుండా ప్రధాని, రక్షణ శాఖ మంత్రి ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పాకిస్తాన్కు సంబంధించిన యుద్ధ వాతావరణానికి సంబంధించిన అన్ని అంశాలపై ఎప్పటికప్పుడు త్రివిధ దళాలతో చర్చిస్తూ తగిన విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. శశిరేఖ.
ఓకే రైట్, థ్యాంక్ యూ సంజయ్.